Hello all, this is Sritej. Please subscribe Tree Media. కమింగ్ టు బహిష్కరణ మనం కొన్ని మూవీస్ చూసాం. అంజలి గారివి ప్రీవియస్ చూసిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ చూసుకుంటే చాలా క్లాసిక్ గా చూస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా అంటే ఈ మూవీకి సంబంధించి మీ ఇద్దరు అసోసియేషన్ కానివ్వండి, ఎలా ఉండింది వర్క్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? టాలీవుడ్ నుంచి సక్సెస్ఫుల్గా యాక్టింగ్ సైడ్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అంజలి గారు. నాకు కూడా చాలా ఇష్టం. ద వే ఆఫ్ షాపింగ్ మాల్లో ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్, జర్నీ న్యాచురల్గా చేస్తారండి. సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్లో కూడా ఎంత న్యాచురల్గా ఉంటుంది. అంటే యాజ్ ఇప్పుడు నేను ఎలా యాక్టర్గా న్యాచురల్గా ఉండాలి అని, అందులో ఆవిడ ఆల్రెడీ సిద్ధహస్తురాలు చాలా గట్టిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. అండ్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారు ఉన్నారు. అంజలి గారి కాంబినేషన్ నేను అనగానే ఎగిరి గంతేసాను. లోపల ఓకే కదా, అంతేలేండి. అవును కదండి, ఒకటేసారి మంచి ప్రాజెక్ట్ వస్తున్నట్లే. ప్రీవియస్ చేసిన లీడ్స్ అవి ఓకే చేసామని చెప్పుకోవడానికి తప్ప పెద్దగా మీకు యూజ్ లేనివి, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేవు. బట్ అవి చూసి తర్వాత నెక్స్ట్ ఒకటి రెండు వచ్చాయి మూవీస్, నమ్మకంతో వచ్చాయి. బట్ ఈ ప్రాజెక్ట్ అలా కాదు కదా అసలు. అవునండి, కంప్లీట్ డిఫరెంట్ గా అవునండి దొరికింది. అండ్ చాలా చాలా న్యాచురల్గా ఉంటారండి. చాలా ఇప్పుడు మీరు ఎలా క్యాజువల్గా మాట్లాడుతున్నారో అంజలి గారు కూడా అంతే, చాలా క్యాజువల్గా ఉంటుంది. అండ్ నాకు ఇంకేమైనా చిన్న బెదురు కొన్ని సీన్స్ చేసేటప్పుడు నేనే ముందుగా వెళ్ళి, అంటే లెంత్ సీన్స్ ఉన్నాయి, చాలా లెంత్ సీన్స్ డైరెక్టర్ గారు ప్లాన్ చేసేవాళ్ళు. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా, ఎందుకంటే నేను అప్పటి వరకు చేసిన బాడీ లాంగ్వేజ్లు వేరు, దీనికి వేరే బాడీ లాంగ్వేజ్ చేయాలి. నేనే ఎక్కువగా దీంట్లో టేక్ కేర్ తీసుకోవాల్సిన అంశం ఉంది. అందుకని చెప్పి ఒకటికి 2 సార్లు చూసుకోవాలని అంటే మళ్ళీ ఇబ్బంది పడదు. ఎక్కువ టేక్స్ అయితే అంత కరెక్ట్ కాదు అని చెప్పి నేను ముందుగా వెళ్ళి అడిగి ఇలా ఇలా అనుకుంటున్నానండి అని చెప్పి, నేను అవసరమైతే 2-3 సార్లు రిహార్సల్స్ చేసుకొని చూసుకొని అలా యాక్ట్ చేసేవాడిని. కానీ చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు అండి. ఇంకా నేను టెన్షన్ పడేవాడినేమో కానీ, అదే నేను అంటున్నాను, ఎంత రిజర్వ్డ్ గా ఇలా ఉండే మీరు కొన్ని సీన్స్ చూసాం, కొన్ని బోల్డ్ సీన్స్. అక్కడ ఇబ్బంది పడలేదా? ముందే డిస్కస్ అంటే ఏమంటే నేను ఇది చేస్తాను, ఎట్లా నడిచిందండి అదే ప్రాసెస్ లో. ఓకే, కన్వీనియన్స్ ప్రాసెస్ లో అడిగి ట్రావెల్ ఇబ్బంది అయితే పడ్డారు. ఇబ్బంది అంటే ఉంటది కదండి. ఇంకా అండి ప్యాడింగ్ విషయానికి వస్తే ఇంకెవరు? అనన్య గారు, అనన్య నాగల్ల గారు. ప్లస్ బోత్ అంటే తనేంటండి, తను సెకండ్ హీరోయినా లేకపోతే ఎలా? అదే ఆల్మోస్ట్ అంటే విలేజ్ లో లక్ష్మి అని ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి నాకు మరదలు అవుతుంది. ఆ రిలేషన్షిప్ మధ్యలో ఏంటి జరిగిన ఇబ్బందులు, అండ్ నాకు పుష్ప అనే క్యారెక్టర్కి ఏంటి జరిగింది, ఆ లింక్లో ఏం జరిగింది అనేది బెస్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. నాకు అంజలి గారితో ఎలాంటి బెస్ట్ సీన్స్ ఉన్నాయో రేపు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. అలాగే అండ్ అనన్య గారితో కూడా సూపర్ సీన్స్ ఉన్నాయి. అంటే తక్కువ క్యారెక్టర్ల మధ్యలో నడిచే డ్రామా కదండి, సీన్స్ ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఉన్నాయండి, మంచి మంచి ఫీల్ బేస్డ్ సీన్స్ ఉన్నాయి. అలాగే అనన్య గారు కూడా సూపర్ పెర్ఫామ్ చేశారు. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనన్య గారు కూడా. ఎక్కడ డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్ లేవు, ఎంతవరకు న్యాచురల్ ప్రాసెస్ లోనే వెళ్ళామండి. శ్రీతేజ్ గారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు ఇమ్మీడియట్ గా కాల్ చేసి చెప్పేవాళ్ళు లేకపోతే మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, అగస్త్య మంజు అన్న, అజయ్ భూపతి అన్న. ఓకే, అజయ్ గారు వీళ్ళకి ముందు కాల్ వెళ్ళిపోతుందా? ఏదైనా కాల్ వెళ్ళకపోయినా ఇప్పుడు కలిసినా మాట్లాడుకున్నా, అంటే వీళ్ళందరికంటే ముందు ఫ్యామిలీ, నా బ్రదర్స్, నాన్న లేరు, మేము 4 అండి, 2 బ్రదర్స్ అండ్ సిస్టర్. అయితే ఫస్ట్ బ్రదర్స్, డాడీ ఉంటే డాడీతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది, లేకపోతే మదర్తో ఎక్కువ ఇంటరాక్షన్. ఏ బాధ వచ్చినా ఫస్ట్ నేను మా నాన్నగారికి చెప్పడం కంటే అమ్మకే చెప్తాను ఏదైనా. డాడీకి స్ట్రైట్గా ఏది చెప్పలేను నేను. అంతేలేండి, మదర్కే కనెక్ట్ అయ్యి మదర్కి చెప్తాను, మదర్ నుంచి డాడీకి వెళ్తుంది. అలాగా ఆయన లోపల బాధపడతారు, ఆయన బయటికి చెప్పరు. కాకపోతే మ్యాక్సిమం 99% చెప్పనండి. 99% హౌ టు సాల్వ్ నేను నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం హౌ టు సాల్వ్ అనేది మనం కూడా నేర్చుకున్నప్పుడు, మనం 10 మందికి చెప్పేలాగా మనం తయారైనప్పుడు అది మన ఇంటర్నల్ సోల్ గట్టిగా ఉంటుంది. అది తెలియని విషయాలు మాత్రం నేను అడిగి తెలుసుకుంటానండి. పెద్దవాళ్ళని అయితే అడిగి తెలుసుకుంటాను, ఎవరో ఒకరు పెద్దవాళ్ళని. లైఫ్ ఒక ఛాన్స్ ఇచ్చి ప్రీవియస్ డేస్కి తీసుకెళ్ళి మిమ్మల్ని ఏదైనా ఒకటి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏది చేంజ్ చేసుకుంటారు? ఇది చేయకుండా ఉంటే బాగుండు, లేకపోతే ఈ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండు, ఒకటి ఉంటాయండి. కరెక్ట్ టైంకి గుర్తు రావట్లేదు కానీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు అనుకుంటూ ఉంటాం కదా, ఇది ఇలా చేసుంటే బాగుంటారా, అది అలా చేసుంటే బాగుంటారా అని.
ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది? స్ట్రైక్ అయ్యేది అంటే నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటే బాగుండేదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి. ఎందుకనంటే అంటే నేను తెలుగు బాగా మాట్లాడతా, తెలుగు కమ్యూనికేషన్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, తెలుగు పదాలు అన్ని మాట్లాడతా, కొద్దిగా ఇంగ్లీష్ మీద కూడా గ్రిప్ ఉండాలి. నవేడేస్ కొద్దిగా ఇంగ్లీష్ గ్రిప్ ఉంటే కమ్యూనికేషన్ రంగంలో కొద్దిగా ఇంకా మనం అప్గ్రేడ్ అవ్వడానికి అండ్ పైకి ఇంకా ఇండియా లెవెల్లో ఇంకా పైకి వెళ్ళి మాట్లాడడానికి ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ చూడండి. మన తెలుగు భాష అండ్ హిందీ కూడా మాట్లాడతాను, ప్రాబ్లం లేదు. కానీ ఇంగ్లీష్ ఇంకా పాలిష్డ్గా ఇంకా దాంట్లో ఫైన్ అవ్వాలనేది, ఫైన్ ట్యూన్ అవ్వాలని అంటే చెప్పొచ్చలేదో నాకు తెలియదు కానీ బట్ పాయింట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. చాలా వరకు ఈవెన్ మేల్స్ కానివ్వండి, ఫీమేల్స్ కానివ్వండి, లీడ్ రోల్స్ కానివ్వండి, సపోర్టింగ్ రోల్స్ కానివ్వండి, బట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుందంతా కన్నడ వాళ్ళని, బాలీవుడ్ వాళ్ళని, ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నాం. ఆ ఫేసెస్ ఎవరో కూడా తెలియదు మనకి ఇక్కడ పర్సన్ కి. అంటే పాన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి ఇది చేస్తున్నారా? రీజన్ ఏంటంటారు? అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఆ స్టేట్ వ్యక్తులు ఉన్నారు అని అంటే ఆ స్టేట్ లో రిలీజ్ అవుతున్నప్పుడు కూడా చూస్తారు కదా. ఫెమిలియర్ ఫేసెస్ ఓకే అండి, ఫెమిలియర్ ప్లేసెస్ ఓకే. ఒక్కొక్కసారి క్యారెక్టర్ ఫిట్ అండి, క్యారెక్టర్ ఫిట్ కొంతమంది అంటే మన అంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కానీ క్యారెక్టర్ ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోవడం ఒక పాయింట్, అంటే ఆ టైంకి అప్రోచ్మెంట్లో లేకపోవడం, లేకపోతే యాక్టింగ్ స్కిల్స్లో ఎక్కడో తక్కువగా ఉండటం, ఎపిరెన్స్లోనో ఏ లాజిక్ ఉంటుందండి. అంత లాజిక్ లేకుండా మనం బయట నుంచి తెచ్చుకోరు, అవైలబిలిటీ దొరకో, ఆ టైంలో స్ట్రైక్ అవ్వకో, ఎన్నో ఉంటాయి అంశాలు, చాలా ఉంటాయి. అందుకని ఇప్పుడు మీరు అన్నారు సోషల్ మీడియాతో ఎక్కువ టచ్లో ఉంటే అది అందరికి అవైలబిలిటీలో ఉంటున్నట్టే 100%. ఇప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ నేను మిస్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. అసలు పిఆర్ గానీ మీకు సెపరేట్ గా ఏది మేనేజ్ చేయరా? చేస్తాను నేను అందరికి టచ్ లోనే ఉంటాను మాక్సిమం. మీరు పర్సనల్ గా ఉంటారు? పర్సనల్ గా నేను అందరికి టచ్ లో ఉంటే అందరికి తెలుసు, అందరికి బాగానే రీచబిలిటీ ఉంటానండి. అంటే ఎవరైతే కొత్తగా ఆస్పిరెంట్ వస్తూ ఉంటారో వాళ్ళకి మనం రీచ్ అవ్వాలంటే ఎక్కువ సోషల్ మీడియానే ఫాలో అవుతూ ఉంటారు. ఈజీ యాక్సెస్, ఇందాక మీద చాలా షార్ట్ కట్ యాక్సెస్ కదా, దాని మీద ట్రిగర్ అవుతూ ఉంటారు అనేది అనుకుంటున్నానండి నేను. అది ఎంతవరకు ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు, నేను అనుకుంటున్నానండి. ఆల్రెడీ సక్సెస్ వచ్చి ఫేమ్ వచ్చి కొన్ని మూవీస్, మంచి మూవీస్ పడ్డాక కూడా మీది పంపించండి ప్రొఫైల్, లేకపోతే ఆడిషన్ కి రండి తెలిసి కూడా ఇప్పటికీ జరుగుతున్నాయా ఇట్లా? ఉంటాయండి. దాన్ని తప్పుపడడానికి లేదు. నిజంగా నీడుంటే ఓకే, కరెక్ట్ పాయింట్. ఇప్పుడు బహిష్కరణ చేసేటప్పుడు టెస్ట్ లుక్ చేసుకున్నారు డైరెక్టర్, లీడ్ క్యారెక్టరు ఎలా చేస్తాడు ఏంటని ఆయన చెక్ చేసుకోవాలి కదా. ఆ లుక్ లో ఎలా ఉన్నాడు ఏంటి, నేను అనుకుంటున్నాడు చేయగలుగుతున్నాడా, నాకు తనకి సింక్ అవుతుందా లేదా, నా మాటలు తను రిసీవ్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో వెళ్ళడం తప్పులేదు. మాక్సిమం అందరు ప్రొఫైల్ పంపించమంటారు, ప్రొఫైల్ పంపించడంలో కూడా తప్పలేదండి. అది కూడా పిఆర్ టీం పంపించడం, నేను పంపించడం, ఎవరో ఒకరు జరుగుతూ ఉంటుంది. అండ్ లేకపోతే చూసుకుంటూ ఉంటారు, జరుగుతూ ఉంటుందండి. అవసరం లేకుండా ఆడిషన్స్ లేదేమో అనుకుంటున్నాను. అంతగా నాకైతే ఇప్పుడు ఫేస్ చేయలేదండి.